హాయ్ నేను సతీష్. లాస్ట్ డే ఓటింగ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఓట్లు వేయండి. ఎందుకంటే ఆల్రెడీ సగం సీజన్ అయిపోయినట్టు 7 వారాలు అయిపోయి 8వ వారంలోకి అడుగు పెడుతున్నారు. కళ్ళు మూసుకొని తెరిచేలోకి అయిపోతే సో 100% నేను ఇక్కడ ఓటింగ్ రిస్క్ జోన్లో ఎవరున్నారు అనేది పక్కా అక్యూరేసీ అయితే తిరుగులేదు. అంత ఖచ్చితంగా చెబుతా. ఒక వెబ్సైటు ఒక యూట్యూబ్ అంటే ఒక వెబ్సైట్స్లో బాట్స్ ప్రభావంతో కొందరికి ఫుల్గా టాప్లో ఉంటారు, ఇంకొందరు సైట్లో కొందరు సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉంటారు. రకరకాల విన్యాసాలు అనేవి జరుగుతూ ఉంటాయి కనుక పిఆర్ స్కిల్స్ ఉంటాయి, అట్లాగే రియల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇవన్నీ నేను చూసుకొని చెప్పేది. అందుకే పక్కాగా నేను చెబుతున్నా కదా, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో చెబుతాను కనుక వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కావచ్చు పిఆర్ టీమ్స్ కావచ్చు అందరూ కూడా కొద్దిగా సీరియస్గా తీసుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని హౌస్లో కొనసాగించాలనుకుంటే నేను చెప్పే అనాలిసిస్ దృష్టిలో పెట్టుకుని మీ ప్రయత్నం మీరు చేసుకోండి. రకరకాలుగా మీరు కాలేజీలకు వెళ్ళే ఇస్తారో, స్కూల్స్కి వెళ్ళే ఇస్తారో, లేకపోతే మీ ఉండే వీధుల్లో కాలనీల్లో మీ కమ్యూనిటీస్లో ఎక్కడ వేస్తారో వేయించుకొని మొత్తానికైతే రిస్క్లో ఎవరు ఉన్నారో క్లారిటీ ఇచ్చేస్తా. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేసే సమయానికి న్యూస్ బౌల్లో 53,000 మందికి పైగా ఓట్లు వేస్తూ అందులో తనూజ, కళ్యాణ్, రీతు, దివ్య, సంజన వీళ్ళందరి కాంబినేషన్. ఎందుకంటే యూట్యూబ్లో 4 ఆప్షన్ ఇస్తాడు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తుంది. ఇట్లా పెట్టేటప్పుడే కరెక్ట్గా క్యాలిక్యులేషన్ కూడా తెలుస్తుంది. రిస్క్లో ఎవరున్నారనే దాన్ని బట్టి మనం పెట్టుకుంటే 3 ఆప్షన్స్ సపరేట్గా తెలిసిపోతే గ్యారంటీగా సేవ్ అయిపోయే ఛాన్స్ ఎవరికి ఉందనేది కూడా కాంబినేషన్ పెడితే పర్ఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది. ఈ 5గురికి 82% ఉంటే రాము 7%, రమ్య 7%, సాయి 4%. ఆ మన న్యూస్ బౌల్లో జరిగిన ఓటింగ్ ఒపీనియన్ పోల్లో ఉన్నారు. రాము, రమ్య కొన్ని కో ఇన్సిడెంట్స్ అంటారు కదా, నేను టాస్క్లో కూడా అమౌంట్ పరంగా ఇద్దరు 0-0 ఉన్నారు. మన ఛానల్ ఒపీనియన్ పోల్లో కూడా ఇద్దరు 7-7 ఉన్నారు. అట్లాగే వీళ్ళిద్దరికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అది ఓటింగ్ ఎవరు ఆర్డర్లో ఉన్నారని చెప్పేటప్పుడు అక్కడ చెబుతా. చాలా ఫన్నీగా ఇంట్రెస్ట్గా అనిపించింది అది. అట్లా ఇంకోటి ఏంటంటే సరే ఎవరే పొజిషన్ చెప్పే ముందు ఇప్పటికే కెప్టెన్ ఎవరయ్యారు, ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడు, టాస్క్ ఇచ్చాడు అనేది కూడా మిడ్ నైటే నేను జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అనలైజ్ చేసి చెప్పా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరిగా మీరు తలుచుకుంటే ఏం కాదు, ఈ సీజన్ ఫినిష్ అయ్యేలోపు 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతే అదొక నాకు ఒక మెమరీ లాగా. ఒక సీజన్ 9లో మన రివ్యూస్ అనాలిసిస్ ఫస్ట్ మీరే అంటారు, మీరే పక్కా 100% అక్యూరేసీతో ఉండే అప్డేట్స్ అన్నీ షేర్ చేస్తారు. తర్వాత అందరూ డప్పు కొడతారని. ఎనివే కొట్టుకొని తప్పలేదు. మన డప్పు మరి నేను గట్టిగా కొట్టాలంటే మన 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే మీరు మనసు పడితే ఏం కాదు, అయిపోతారు సబ్స్క్రైబర్స్, చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి, మెసేజ్ కూడా పెట్టండి. సరే ఓటింగ్లో ఫస్ట్ అయితే తనుజ ఉంది, 24% ఇట్లా ఉంది. అయితే వీళ్ళ కాంబినేషన్ మాధురి వీడి కాంబినేషన్ ఎట్లా ఉందంటే అసలు ఏంటో అర్థం కాని కాంబినేషన్. ఆ తనుజ తీరు కూడా ఎట్లా ఉందంటే చేతి కింద ఒక మనిషి ఉండాలి అన్నట్టుగా ఉంచుకుంటే ఈ మాధురి ఇప్పుడు ఉండాలి, అలగడానికి, అరవడానికి, తిట్టడానికి, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ప్రదర్శించడానికి. మొన్న ఇమాన్యుల్ అన్నట్టుగా ఆవిడ ఎక్కడదో కోపం తెచ్చి నా మీద ప్రదర్శిస్తుంది ఏంటి, అందుకే ఆయన కాస్త దూరం వెళ్ళాడు. ఏ మాట్లాడుతూ అరుస్తుంది, తిడుతుంది, లేకపోతే ఏదో ఒకటి అంటుంది లేక అట్లా బాగానే ఉన్నప్పుడు కావచ్చు ఎవరో ఒకరు ఆవిడ ప్రెజర్ దించుకునేదానికి ఏమో ఒక మనిషి ఉండాలేమో అనే మాదిరిగా ఇప్పుడు ఈ మాదిరి కాంబినేషన్ ఏంటి, ఆ తనుజకు బయట పాపులారిటీ బాగా ఉందని తెలిసి సరే ఆవిడకి కూడా ఒక మనిషి ఉండాలి కనుక అనడానికి, అరవడానికి, అలగడానికి సరే నేను ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతా, భరించేస్తాను మాదిరిగా ఈ కాంబినేషన్ ఎట్లాగా ఉంటే డిజాస్టర్ ఖాయం. ఈవిడ ఎట్లా ఉందంటే మాదిరి కూడా తనూజతో నేను అనిపించుకోవడానికి, తిట్టించుకోవడానికి వచ్చానని మాదిరిగా మాస్క్ వేసుకుని పక్కా ఫేక్ ఆడుకుంటూ ఉంది. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే ఊరికే నేను ఒక మాట అన్నాం క్లియర్గా లైవ్ చూసాకే, నా కళ్ళతో చూసాకే చెబుతా. ఎప్పుడు అనిందా అమ్మ నిన్న కూడా అన్నారు చాలామంది, మళ్ళీ అనిందా ఆ సందర్భంలో ఈ సందర్భంలో మన సబ్స్క్రైబర్సే రిప్లై కూడా ఇచ్చారు. సరే ఎందుకంటే నన్ను ఏమంటుందంటే ఆ దివ్య వాళ్ళందరూ కూర్చునేటప్పుడు నాకు ఈ హౌస్లో ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఎనిమి అన్నీ అమ్మే మాధురి అని అంట. అప్పుడు సంజన ఇట్లా వచ్చి ఏదో బ్యాటరీ ఏదో సంథింగ్ ఏదో తీసుకుని ఇట్లా వెళ్ళిపోతుంటే మాధురి ఊరికే నీకు గట్టిగా హగ్ చేసుకోవాలనేది ఒక టైట్ హగ్ అయిన మాదిరిగా సంజన ఉద్దేశం అంటే సంజన వినిపించుకోకుండా అది చూసుకోకుండా ఆవిడ గోల్లో ఆవిడ వెళ్ళిపోతుంది అట్ట. ఆ తర్వాత తనుజ్ వైపు ఇట్లా చూస్తూ అంటే ఈవిడ ఉడుక్కోవాలి, ఈవిడ అసూయతో జలస్తో రగిలిపోవాలి ఖచ్చితంగా మాదిరిగా అనింది. అలాగే చూస్తే వెంటనే ఇమీడియట్గా ఆవిడ రియాక్షన్ కూడా ఈవిడ ఏదైతే మాధురి సంజనను ఉద్దేశించి ఏమి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేశానిందో అదే రియాక్షన్ వచ్చేసింది. బగ్గం అనిపోయి ఆ అసూయతో ఉడికిపోయి సిగ్గులేదు నీకు, నా బెడ్ మీదకి ఎందుకు వచ్చావు, పో వెళ్ళిపో అంటే నిజంగా మాధురి ఈ అమ్మాయికి పర్నాల గురించి మనం ఒక మాట అన్నామంటే రగిలిపోద్ది ఇక్కడ అని మాధురికి ఎగ్జాక్ట్గా అనుకుంది. అదే వచ్చింది రియాక్షన్. అంటే ఆ మాధురి కూడా నీతో తిట్లు కాయడానికే వచ్చాను అన్నట్టు ఉంది. ఎందుకంటే నువ్వేమని అనుకో, తిట్టుకో, ఏదన్నా చేసుకో, నాకైతే నీతో కాంబినేషన్ ఉంటే నేను కూడా హౌస్లో కొన్నాళ్ళు ఉండొచ్చు, సో నువ్వు ఎటు వెళ్ళవు, అందుకే నేను నామినేషన్ చేయలేదు, అందుకోసం ఆయన మాదిరిగా సేఫ్ గేమ్లో భాగంగా అంటా ఉంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్
తనుజ చూసావా నన్ను తిడుతోంది, మీ ఊరు ఆడపడుచున అంటే ఆవిడ శ్రీకాకుళం, ఆయన విజయనగరం కదా, మీ ఊరు ఆడపడుచున ఉత్తరాంధ్ర కదా ఇద్దరు, మీ ఊరు ఆడపడుచునే నన్ను తిడతా ఉంటే ఊరుకుంటావా అని కూడా కళ్యాణ్ గురించి కూడా తనుజతో అంటుంది. అంటే మొత్తానికి మాధురి ఏంటంటే తనుజ ఎన్ని మాటలన్నా నేను పడి ఉంటా అని మాదిరిగా ఉంది. సో మొత్తానికి ఈ డెడ్లీ కాంబినేషన్ అయితే ఇలాగే కొనసాగితే ఎక్కువ రోజులు కొనసాగేదానికి ఉండదు. ఆ కాంబినేషన్ అయితే డిజాస్టర్ అవ్వడం ఖాయం. ఇక రెండో ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఈయనకు 19-20% అటు ఇటుగా జరుగుతూ ఉంది. నేను అన్నాడు కదా డబ్బులన్నీ పంచేటప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నేనే అయ్యాను అన్నట్టుగా. సో ఇక్కడ ఇండివిజువల్ టాస్క్ ఇంకా ఇతను ఆడుకుంటే బెటర్. ఆ టాస్క్లో వాస్తవానికి ఇతను 100% ఎఫర్ట్స్ పెట్టాడు. అన్ని టాస్కులు కూడా ఆడాడు. మిగతా వాళ్ళు ఆడలేదంటే ఆడారు కాదనట్లే. ఫిజికల్ టాస్కులు వచ్చినా సరే ఆ 4 టాస్కుల్లో ఫన్ టాస్క్తో కలిపి ఇతను కూడా పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. ఈ టాస్కుల్లో ఎలాగైతే ఆయన కంట్రిబ్యూషన్ ఇండివిజువల్గా ఉందో అట్లాగే అన్ని టాస్కులు ఆడుకుంటే మొత్తం ఓవరాల్గా నాట్ ఓన్లీ టాస్కులు బిగ్ బాస్ హౌస్లో కూడా నేను ఇండివిజువల్గా వచ్చాను, ఇండివిజువల్గా కప్ ఎవరైనా తీసుకునే దాన్ని దృష్టిలో పెట్టుకుని సోలోగా ఆడుకుంటే చాలా కాన్ఫిడెంట్గా బెటర్. ఎందుకంటే అతనికి ఎన్ని మైనస్లు ఉండాలో అన్ని మైనస్లు కూడా తీసేశారు, తుడిచేశారు, క్లియర్ చేసేశారు. ఇగో బాబు నువ్వు ఇక్కడ చేతులు వేయడం మానేసుకో అంటే ఇప్పుడు 2 చేతులు జోబులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప అక్కడ ఇక్కడ వాళ్ళ నెత్తి మీద వీళ్ళ బొగ్గుల మీద వేసి నిమర్దం వాదార్ప్ స్టార్ టైటిల్ కూడా పోగొట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ టైటిల్ రావాలంటే ఇదే ఫ్లోలో వెళ్ళిపోవాలి. సో ఇంకోటి ఏంటి, టాస్కులు చెప్పే కదా, టాస్కులు కానీ బిహేవియర్ కానీ వీలైతే కుదిరితే ఆయనకు ఒక వీక్నెస్ ఏంటంటే తనుజ్ అంటే కొద్దిగా మెల్ట్ అయిపోతాడు. అది కూడా పక్కన పెట్టేసి కుదిరితే వచ్చే వారం నామినేషన్ కూడా చేసేసి దూరంగా వెళ్ళిపోయి ఆడుకుంటే బెటర్, బాగా సెట్ అయిపోతుంది. ఇక మూడో ప్లేస్లో ఎవరంటే సంజన గల్రాని, ఒక 17% కంటెంట్ క్వీన్, నో డౌట్. ఎలా ఎడారిలో వదిలేసిన ఎలా బతికియాలో ఎలా వాటర్ తెచ్చుకోవాలో తెలిసిన కంటెస్టెంట్ ఆవిడ. నేను చూడండి డస్ట్బిన్ గొడవ అక్కడ అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు కానీ చెయ్యాలి, కెలకపోతే కంటెంట్ ఎలా వస్తుంది, స్క్రీన్ స్పేస్ ఎట్లా వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటి, కొక్కురోకు అయినప్పుడు కూడా ఇమ్మాన్యుయల్కి ఇచ్చింది, ఎందుకంటే ఆయనకే కంటెంట్ ఉండాలి అని లెక్క. ఇట్లా అయితే ఆ డస్ట్బిన్ టాస్క్ ఆ గొడవ విషయంలో కూడా ఆవిడ అడగడం మంచిదే, తప్పేముంది. కెప్టెన్ రూమ్లోనే ఉండే బాత్రూమ్కి అంత డస్ట్ 3 రోజుల నుంచి 4 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తానంటే ఆవిడ స్టాండ్ తీసుకోవడం మంచిదే. హౌస్లో అన్నాక ఎవరైనా ఎక్కడైనా అడుగుతారు. దివ్య అన్నట్టుగా అక్కడ ఉంది కదా అక్కడ వాడుకోవచ్చు కదా, ఇక్కడ దీని గురించి మీకేం సంబంధం అంటే అక్కడ నిజంగా సుమన్ శెట్టి నిజంగా అమాయకుడో తెలియదు, తెలివి తక్కువతనమో తెలియదు, మీకెందుకు మీరు అది వాడుకోవచ్చు కదండి. రేపు పొద్దున్న సుమన్ శెట్టిని అదే పాయింట్ పెట్టి నామినేషన్ చేస్తారు. నువ్వేం కెప్టెన్ అయ్యా, నీ బాత్రూంలో క్లీన్గా లేదు నేను వచ్చి అడిగితే నువ్వు అడగాల్సింది పోయి, నువ్వు సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీయాల్సింది పోయి మా బాత్రూము మా ఇష్టం మీకెందుకు, మీకు అక్కడ ఉంది కదా ఎట్లా మాట్లాడతాం. అదే పాయింట్లో అడుగుతారు, ఖచ్చితంగా నామినేషన్లు పడతాయి, నో డౌట్. సో మళ్ళీ లాస్ట్లో వచ్చి తొక్కలో కెప్టెన్ అనింది అని లేక బాధపడితే ఇప్పుడు కాదు, వచ్చేవారు నామినేషన్లో ఇలాంటి డైలాగులు మరొక 4-5 వినాల్సి వస్తుంది సుమన్ శెట్టి. సో అక్కడ సంజన తీసుకునే స్టాండ్ రైటే. మెయిన్ ఏంటంటే కంటెంట్ కోసం కావచ్చు, ఏదైనా ఆవిడకి తెలుసు ఎలా మనం స్క్రీన్ మీద కనబడాలి అట్లా. అలాగని కొన్నిసార్లు మైనస్ అయితే ఆ మైనస్లో కూడా నేను చెప్పుకున్నాం కదా. సరే ఓటింగ్ పరంగా ఇప్పుడు మాట్లాడుతున్నాం కనుక. ఇక నెక్స్ట్ దివ్య, బర్నీ తర్వాత బర్నీ ఉండేటప్పుడు రీతుతో నువ్వు మాట్లాడేస్తావు, రీతుతో జోకులు వేసేస్తావు, అంతలా ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు ఆవిడకి నచ్చినట్టు జోకులు వేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అయితే ఇంకా ఇండివిజువల్ ప్లే ఇంకా ఆవిడ స్టార్ట్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వదు. స్ట్రాంగ్ ప్లేయర్ కనుక ఇంకా జోష్ పెంచుకుంటూ స్ట్రాటజీలతో వెళ్ళాలి. తన ఇంపాక్ట్ అయితే గట్టిగా బలంగా ముద్ర వేయాలి. ఇంకా ఇక రీతు 10% ఓటింగ్ ఉంది, ధీమాగా ఉంది, 100% మనం ఉంటాము అనే ధీమా కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే 100% కూడా నేను ఆడతాను, హౌస్లో ఉండాలి, టాస్కుల్లో గెలవాలి అనే కసి తపన అయితే కనిపిస్తూ ఉంది. ఏదైనా జరగని నేను ఆడాలి హౌస్లో ఉండాలి అనేది అయితే ఉంది. అయితే ఈ బాండ్ ఏదైతే ఉందో డీమోంతో అదైతే కుదరదమ్మా విడిపోవడం అని క్లారిటీ నైట్ కూడా లైవ్లో ఇచ్చేసింది. ఏం పేరు ఎమ్మాన్యుయల్, ఒక వారమైన గ్యాప్ ఇవ్వచ్చు కదా, దూరంగా ఉండొచ్చు కదా, ఇండివిజువల్గా ఆడొచ్చు కదంటే అది అవ్వదమ్మా, అది కుదరదమ్మా అని చెప్పేసింది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ కూడా నేను ఎపిసోడ్లో చూడండి అంతసేపు వీళ్ళు లొల్లి అయ్యిందో అరుచుకున్నారు అని, నీ గురించి నేను పట్టించుకుని నా గురించి నేను పట్టించుకోవద్దు ఇట్లా మాట్లాడుకున్నారు. వెంటనే సీన్ కట్ చేస్తే అక్కడ బాత్రూంలో ఆయన వెళ్తే ఈవిడ బయటనేమో రెడీగా ఉంటే వాదార్చడానికి అలిగాడేమో అని ఆయన ఎమ్మాన్యుయల్ కామెడీ చేస్తూ ఉంటే నూతన ప్రసాద్ నేరాల ఘోరాల వాయిస్ ఇమిటేషన్ చేస్తూ ఉంటే వెంటనే ఆయన బయటికి రాగానే హగ్గులు. ఎట్ ద సేమ్ టైం నైట్ కూడా అదే ఎమ్మెన్యేలతో క్లారిటీ ఇచ్చేసింది. సరే ఇంతవరకు వీళ్ళైతే సేఫ్, ఈ వారానికి వచ్చిన ఇబ్బంది ఫరక్ ఏం లేదు. ఇక మిగిలిన ముగ్గురు ఒకేలాగా ఉన్నారు. రియాక్ట్ అయితే గట్టిగా అవడం, సాయి శ్రీనివాస్ కానీ, రాము కానీ, రమ్య కానీ, లేదంటే సైలెంట్గా ఉండడం, ఇట్లా ఉండకూడదు, కెలుకుతూ ఉండాలి. ఇప్పుడు సంజన గెలికినట్టుగా ఎక్కడో ఏదో ఒక దగ్గర రచ్చరంబోలు చేస్తూనే ఉండాలి, లేకపోతే ఐడెంటిటీ రాదు. ఈ అమ్మాయి ఉంటే ఏదో ఒకటి ఉంటుంది అన్న మెసేజ్ ఆడియన్స్కి పోవాలంటే
కేలికిఫైయింగ్ ఉండాలి, అంతే తప్ప సోఫాల్లో గోడల్లో ఇమిడిపోతామంటే కుదరదు కదా. సరే, 6వ ప్లేస్లో రమ్య మోక్ష ఉంది. ప్రస్తుతానికి ఈవిడ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు, సేవ్ కావచ్చు ఆ బొటాబొటీలు కూడా. అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈమె హౌస్లో అడుగుపెట్టేసరికి వాళ్ళ సిస్టర్ తాలకి తిట్లు ఆడియో వైరల్ అవడం ట్రెండింగ్తో ఆ నెగిటివిటీతో హౌస్లో అడుగుపెట్టింది. హౌస్లోకి వచ్చాక నో పాజిటివ్ నో నెగిటివ్ అలా గెటిన్ అయిపోతుంది. కానీ ఇది చాలదు, అందుకే ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒకటి తాడైపోయినట్టుగా రచ్చరంబోలో చేయాలి. ప్రతి దగ్గర ఒక స్టాండ్ తీసుకొని ఒపీనియన్ తీసుకొని ఇక్కడ రైటర్ రాంగ్ సంథింగ్ అనేది చెప్పాలి. నా వరకు వస్తే మాట్లాడతానంటే కుదరదు బిగ్ బాస్ హౌస్లో. అయినా ప్రస్తుతానికి 7%తో కొద్దిగా బెటర్గా ఉంది. ఈరోజు ఇంకా మిడ్ నైట్ వరకు ఓటింగ్ జరిగాక ఫైనల్ కన్క్లూజింగ్ ఏమొస్తుంది, కానీ ప్రస్తుతానికి పర్వాలేదు అన్నట్టు ఉంది. ఇక రాము 7వ ప్లేస్లో ఉన్నాడు, 6% ఓటింగ్. ఆమెకి 7 ఉంటే ఇతనికి 6, ముగ్గురు కూడా 5, 6, 7 2% డిఫరెన్స్. వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉంటుంది. రాము కూడా ఏంటంటే హౌస్లో అడుగుపెట్టే టైంకి ఆ సూపర్ హిట్ సాంగ్తో సోషల్ మీడియాలో వైరల్ ఫుల్ ట్రెండింగ్తో, ఆవిడ తిట్లో ఆడియోతో ఫుల్ ట్రెండింగ్ వైరల్ వీడియో అయిపోతే ఇతనేమో ఈ సాంగ్తో ఫుల్ ట్రెండింగ్ వైరల్ అయిపోయి కంప్లీట్గా పాజిటివిటీతో అడుగుపెట్టి హౌస్లోకి వచ్చాక కూడా సేమ్ ఆవిడలాగే నో పాజిటివ్ నో నెగిటివ్ నో కంటెంట్. వీళ్ళిద్దరు సేమ్ సిమిలారిటీస్. ఇక సాయి శ్రీనివాస్ బాటంలో ఉన్నాడు. వీక్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ బాటమే, 5% ఉంది. చేతిలో ఉన్న అస్త్రాన్ని ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేటప్పుడు బిగ్ బాస్ బ్రహ్మాండంగా వాడుకోవాలి. ఎందుకంటే వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ ఏంటంటే ముందు వచ్చిన వాళ్ళకి కాస్త బలంగా స్ట్రాంగ్గా ఎఫెక్షన్ అయితే ఆడియన్స్ ఎమోషన్గా ఏదో ఒక పాయింట్లో ఎంతో కొంత కనెక్షన్ అయితే ఉంటుంది. వాళ్ళని డామినేట్ చేసేయాలంటే వీళ్ళు ఇంపాక్ట్ మొన్న ఆయాష చెప్పినట్టుగా నాకు ఎందుకు ఓట్లు వేస్తారు ఆడియన్స్ రాగానే, నేనంటూ ఫైర్ బ్రాండ్ లాగా బోల్డ్గా ఆడితేనే కదా, లేకపోతే నాకెందుకు వేస్తారు, నేను మరి టాప్ 5లో ఉండాలంటే మరి నేను ఎట్లా అనే మాదిరిగా ఏదో ఒకటి రచ్చరచ్చ చేయాలి, ట్రాన్స్పరెన్సీతో మాట్లాడి ఏదైనా చేయాలి. ఆ చేతిలో ఉన్న అస్త్రం వదిలేసి ఇప్పుడేమో డేంజర్ జోన్లో వేలాడుతూ ఉన్నాడు. గత సీజన్లో మీకు గుర్తుంది అవినాష్ వచ్చేటప్పుడు కూడా ఎక్కువ వారం లామినేషన్లో కూడా రాకుండా రకరకాల అదృష్టాలన్నీ కలిసి వచ్చినట్టుగా ఆ వారం కూడా ఫస్ట్ అతనికి ఎట్లాంటిది ఒక పవర్ ఏది వస్తే అమ్మో బతికుంటే బలిసాగు దీన్ని బతకవచ్చు, తర్వాత చూసుకోవచ్చు, ముందు ఈ చేతిలో ఉన్న ఇమ్యూనిటీ వాడుకుందాం అని ఆ వారం సేవ్ అయ్యాడు. లేదంటే ఆ వారం పక్కగా డేంజర్ జోన్లో ఉండేవాడు. ఆ తర్వాత రకరకాల కలిసి వచ్చి ఆ సీజన్లో బహుశా లాస్ట్ వరకు నామినేషన్ కాలేదేమో అనుకుంటా. ఆ మొదటి గండం ఏదైతే ఉందో ఆ గండాన్ని చాలా తెలివిగా చేతిలో ఉన్న పవర్ వాడుకొని సేవ్ అయిపోయాడు. లేదంటే అప్పుడే అవుట్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత ఎంతో కంటెంట్ చాలా కలిసి వచ్చింది కాలం ఆ తర్వాత. అట్లా ఈ సాయి శ్రీనివాస్ కూడా చేతిలో ఉన్న అస్త్రాన్ని వాడేసి ఉంటుంటే ఈ వారం డేంజర్గా అసలు నామినేషన్లో లేకపోయి ఉండే. ఇక వచ్చే వారం ఉంటాడో పోతాడో నామినేషన్లో కానీ తర్వాత సంగతి. నిజంగా బతికుంటే బలిసకు తినొచ్చానంటే తర్వాత. సో మొత్తానికైతే ఇతనే ఎక్కువగా అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇతడు ఎలిమినేషన్ అయిపోయే ఛాన్సెస్ కూడా వెరీ హై. తప్పితే రాము కానీ సాయి పేరు రమ్య వరకు కూడా రావచ్చు. ఇవి ఈ ఓటింగ్ అనాలిసిస్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి. అట్లాగే కెప్టెన్సీ టాస్క్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పటికే జర్నలిస్ట్ దిశలో అది 1,00,000 సబ్స్క్రైబర్స్ అవుతారని ఆశిస్తున్నా. మరి చూద్దాం మీరు ఎంతవరకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారన్నది. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తారని. థ్యాంక్ యూ.